నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం గ్రామీణం గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మూలపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అధ్యక్షుడిగా, గ్రామ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన మూలపాడు గ్రామానికి చెందిన పెసల రమేష్ తన జీవితంలో చోటు చేసుకున్న మార్పులను ఈరోజు గొల్లపూడిలోని నా కార్యాలయంలో పంచుకున్నారు. ఒక సామాన్య రైతుగా ఉన్న నేను తెలుగుదేశం పార్టీ మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషితో 6 లక్షల రూపాయలతో కారు కొనుగోలు చేశాను. 60 లక్షల రూపాయలతో స్వంత ఇల్లు కట్టుకున్నాను. ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వం సహకారం వల్లే సాధ్యమయ్యాయని ఆయన గర్వంగా తెలిపారు. పేదవాళ్ళు వీళ్ళందరూ కూడా ఇవాళ కష్టపడి పైకొచ్చి పార్టీ కృతజ్ఞత, చంద్రబాబు గారి పట్ల అభిమానం, కృతజ్ఞతతో వాళ్ళు నా దగ్గరికి వచ్చి వాస్తవాలన్నీ ఇవాళ అతను చెప్తే నాకు ఇవన్నీ తెలిసినాయి. అంటే చాలా సంతోషం. ఇంకా నువ్వు ప్రయోజనం కావాలి. నేను మామూలు సామాన్యంగా కుమ్మస్తాను. ఆ తర్వాత మా ఊరి స్కీమ్ ప్రెసిడెంట్గా 60,000 స్కీమ్ వచ్చి స్కీమ్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యి 2000 ఎకరాలకి ఆయకట్టు నీళ్ళు ఇచ్చి 2 నుంచి 3 పంటలు పడుతున్నాయి సార్. దానివల్ల లబ్ధి పొందిన రైతులు అందరూ ఉన్నారు. నేను కూడా లబ్ధి పొంది మాకు యాష్ ఫండ్లో లోకల్ ఇచ్చి మూలపాడికి చెప్పులు ఉంటున్నాం. చాలా చేశారు పెంచుకున్నాము. చెప్పులు కూడా బాగా జరుగుతున్నాయి. దానివల్లే మేము స్థాయికి వెళ్ళాము. అది సార్ తెచ్చుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ ఇల్లు కూడా కట్టుకున్నాను. ఇల్లు కూడా సార్ చేత గృహప్రవేశం చేయించాము. 60 లక్షలతో ఇల్లు కట్టాము. ఇవాళ మా పెద్ద బాబు పిల్లని సార్ని కలగట్టు. చూడండి, ఒక సామాన్యుడి కోసం పెసల రమేష్ సామాన్యుడు, పేదవాడు, బీసీ వర్గానికి సంబంధించిన నాయకుడు. మూలపాడు గ్రామంలో వీళ్ళందరూ కూడా సంఘటితంగా ఆ రోజు మా గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ కావాలి, బీటీపీఎస్ బూడిద దిగుమంతా వస్తున్న ఆరోగ్యాలు పోయాయి, మా పొలాలన్నీ కూడా బీటీపీఎస్కి ఇచ్చామని ఈ పేదవాళ్ళు, వీళ్ళ కుటుంబాలు, వీళ్ళ బంధువులందరూ కూడా వచ్చి ఆ రోజు చెప్పబట్టి చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల 4,36,00,000తో మూలపాడులో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం. దానివల్ల 2,000 ఎకరాలు సామాన్యులు, పేదలు, మధ్యతరగతి రైతుల కుటుంబాలన్నీ కూడా ఇవాళ 2 నుంచి 3 పంటలు పండించుకుంటా ఉన్నాయి. అంతేకాకుండా ఆ రోజు స్కీమ్ ప్రెసిడెంట్గా సామాన్యుడు ప్రెసిడెంట్గా పనిచేసి మన రైతులు కట్టాల్సిన కరెంటు బిల్లులు కూడా మీరెందుకు కట్టాలి, మీరు భూములు ఇచ్చారు, మీరు త్యాగాలు చేశారు, బీటీపీఎస్ వాళ్ళ కరెంట్ ఇస్తూ ఉందంటే రాష్ట్రానికి మీ అందరూ త్యాగ ఫలితం అని చెప్పేసి వీళ్ళతో ఆ కరెంటు బిల్లులు కూడా బీటీపీఎస్ యాజమాన్యంతో కట్టడం వల్ల భారం తగ్గింది, ఒత్తిడి తగ్గింది. ఇవాళ ఈ సామాన్యుడు వచ్చి పేదవాడు, నేను ఆ రోజు స్కీమ్ ప్రెసిడెంట్ చేశాను, ఇవాళ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ అయ్యాను. ఆ సారు పట్టుకారు 13 లక్షలు పెట్టి కారు కొట్టుకున్నాను, 60 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కున్నాను. ఇవాళ గ్రామంలో 10 మందిని చేయూత ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాల విషయంలో కానీ, చదువుల ఫీజుల విషయంలో కానీ నా చేతనే సాయం నేను చేస్తున్నాను. ఇలా మామగారు కూడా రావణపేట మరి మేసాల రామయ్య మేనల్లుడు, అలాగే గంజనేశ్వరరావు కూడా దగ్గర బంధువు, మేనల్లుడు ఇద్దరు బీసీ నాయకులు, ప్రముఖ నాయకులు, వాళ్ళిద్దరికి మేనల్లుడు. కూడా చూడండి, ఒక సామాన్యుడు ఇవాళ కష్టపడి ఒక స్కీమ్ ప్రెసిడెంట్ అయ్యి మళ్ళీ ఇవాళ జీవితంలో స్థిరపడి ఆ కృతజ్ఞత తెలియజేస్తూ స్కీమ్ ప్రెసిడెంట్ అయ్యి 2,000 ఎకరాలు బాగు చేశాను, కరెంట్ ఇవాళ బీటీపీఎస్తో పట్టించాను, ప్లస్ కారు కొనుక్కున్నాను, ఇల్లు కట్టుకున్నాను, 10 మందికి సాయం చేస్తున్నాను అనే కృతజ్ఞతతో ఇవాళ ఇతను వచ్చి నాకు ఇవన్నీ చెప్పి చూపించి మరి వాళ్ళ తెలుగుదేశం పార్టీ వల్ల, చంద్రబాబు నాయుడు గారి వల్ల, మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న C4 అంటే ఇది ఏదైతే వాళ్ళ సామాన్యుడి వల్ల మరి వాళ్ళు కష్టపడి పైకి వచ్చి మరి 10 మందిని పైకి తీసుకొచ్చే విధంగా ప్రయోజకుడని నా ఆఫీస్కి వచ్చి, నా కార్యాలయానికి వచ్చి ఈ మంచి మాటలు చెప్పి వాళ్ళ కృతజ్ఞత ఏంటో వాళ్ళ ప్రజలకి, మాకు అందరికీ తెలియజేశాడు. సార్ మాట్లాడమ్మా.